ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేయ్, మతిగాని పోయిందా నీకు? తనకి నువ్వు కాఫీ పెట్టివ్వడం ఏంటి? తను పెట్టుకోలేదా? తనకు ఒంట్లో బాలేదని చెప్తున్నాడు కదా మమ్మీ. తనకు ఒంట్లో బాలేకపోతే మీకేంటి? తనకేమైతే మీకేంటి? మన కాలేజ్ పరువు పోతే నాకేంటి, నీ పరువు పోతే నాకేంటి అని అలా తను అనుకోనుంటే ఈ పాటికి ఏమయ్యేదమ్మా? నువ్వెక్కడుండేదానివి? కాలేజీలో నీకంత హెల్ప్ చేసి నీ పరువు, నీ కాలేజ్ పరువు, మన కుటుంబం పరువును కాపాడితే తన కోసం ఒక కాఫీ పెట్టడం తప్పొచ్చిందా నీకు? దానికి థ్యాంక్స్ చెప్పాం కదా. వీడు కాఫీ తీసుకెళ్తే తన కూడా చెప్తుంది థ్యాంక్స్. బొమ్మో శాన్వి ఆగు. తన ముందు తనని మెచ్చుకోకపోయినా తను చేసింది మామూలు హెల్ప్ కాదు. రే చరణ్, నువ్వు తీసుకుని వెళ్ళరా. హలో మేడం, లేవండి. బెట్టు చేయకు, కాఫీ చల్లారిపోతుంది. కాఫీ తెచ్చావా? అడిగావు కదా. పెట్టనన్నావు. పెట్టి తెచ్చాను. ఎందుకు? అడిగావు కదా కాఫీ తాగాలనుందని. ఓహో, అయితే ప్రేమతో పెట్టావా? ఏ ప్రేమ లేకపోతే తాగవా? కాలేజీలో చాలా హెల్ప్ చేసావు కదా, అలాంటిది నీకోసం కాఫీ కూడా పెట్టను అనడం కరెక్ట్ కాదనిపించలేదు. అందుకే తీసుకో. నువ్వు తాగు. లేదు, నీ ఒక్కదాని కోసమే పెట్టాను. అయితే 50-50 చేసుకుందాం. వద్దు, నువ్వే తాగు. అంత భయపడుతున్నావేంటి? అంటే కాఫీలో నువ్వు ఇలాంటి వెదవడౌట్లేం పెట్టుకొని అక్కర్లేదు. కాఫీలో కాఫీ పౌడర్, పంచదార, పాలే కలిపాను, ఇంకేమీ కలపలేదు. నువ్వు తాగితే కానీ నేను తాగను. అనుమానం అనుమానం. ఏంటి చూస్తున్నావు? తాగు. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్. చేతులు పిసుక్కోవడం కాదు, పల్లవి పీకు పిసికేయాలి. అవును, మీరింకా ఆలస్యం చేస్తే ఇప్పుడు కాఫీ తెమ్మంటం వరకు వచ్చింది, దాని తర్వాత కాపురం చేసేంత వరకు కూడా వస్తుంది. నాకు లుక్కులివ్వటం కాదు, దాని సంగతి ఏంటో తేల్చండి. తేలుస్తాను. ఇలాగే వదిలేస్తే చాలా దూరం వెళ్లేలాగుంది. ఖచ్చితంగా తేలుస్తాను.